హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి బేబీ యొక్క పొజిషన్ అనేది సెఫాలిక్లోకి ఎప్పుడు అనేది వస్తుంది, పెల్విక్ బోన్లో బేబీ యొక్క హెడ్ అనేది ఎన్ని వారాలకి ఫిక్స్ అవుతుంది. ఒక సిస్టర్ అయితే నన్ను డౌట్ అడిగారు. నాకు ఇంకా 34 వారాలు వచ్చాయి, కానీ బేబీ పొజిషన్ అనేది ఇంకా సెఫాలిక్లోకి రాలేదు, హెడ్ అనేది ఫిక్స్ కాలేదు, నాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని. సో నేనైతే దానికి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రెగ్నెన్సీ మొత్తంలో బేబీ అనేది ఒకే పొజిషన్లో అనేది ఉండదండి. ఒక్కొక్క ట్రైమిస్టర్లో ఒక్కొక్క పొజిషన్లోకి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. లోపల బేబీ అనేది గర్భాశయం మొత్తం అనేది తిరుగుతూ అయితే ఉంటుందండి. ఎప్పటికప్పుడు తన పొజిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే మనకి నార్మల్ డెలివరీ అనేది అవ్వాలి అంటే బేబీ యొక్క పొజిషన్ అనేది ఖచ్చితంగా సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి అయితే రావాలి అనమాట. సెకండ్ డెలివరీ వాళ్ళల్లో చూసుకున్నట్లయితే బేబీ అనేది కొంచెం లేట్గా సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి రావటం కానివ్వండి, కిందకి జారటం కానివ్వండి, హెడ్ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అవటం కానివ్వండి, కొంచెం లేట్గా అయితే జరుగుతాయి సెకండ్ డెలివరీ వాళ్ళకి. కానీ ఫస్ట్ డెలివరీ వాళ్ళల్లో వచ్చేసరికి మనకి ఏం చెప్తారు అంటే 32 వీక్స్ నుంచి 34 వీక్స్ కల్లా బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి రావాలి, కిందకి అనేది జారాలి, పెల్విక్ బోన్లో ఫిక్స్ అవ్వాలి అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా అప్పటి నుంచి గర్భిణీ స్త్రీలు 34 వీక్స్ దాటాక కూడా ఇంకా బేబీ అనేది బ్రీచ్ ప్రెజెంటేషన్లో కానీ ట్రాన్స్ఫర్స్ ప్రెజెంటేషన్లో కానీ ఉంటే ఇంకా నాకు సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి బేబీ రాదు, నాకు నార్మల్ డెలివరీని అవ్వదు అని అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదండి. మీరు కనుక కొంచెం ట్రై చేస్తే మీకు బేబీ అనేది ఖచ్చితంగా సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి అయితే వస్తుంది. ఎందుకు అంటే మీరు కనుక ఒకసారి నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ ఈ వీడియో ఉంది, దాంట్లో కనుక మీరు గమనించినట్లయితే నాకు 8th మంత్ ఎండింగ్కి కూడా బేబీ అనేది బ్రీచ్ ప్రెజెంటేషన్లో అయితేనే ఉంది. నాకు 36 వీక్స్ దాటాక నాకు బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి అయితే వచ్చింది. సో డాక్టర్ అయితే గ్రోత్ స్కాన్ తీసాక బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి వచ్చింది, కానీ ఇంకా డ్రాప్ అయితే అవ్వలేదు అన్నారు. ఒక 1 వీక్ తర్వాత రమ్మన్నారు. 1 వీక్ తర్వాత నేను వెళ్తే నాకు ఇంటర్నల్గా చెక్ చేసి బేబీ ఆ హెడ్ అనేది ఫిక్స్ అయితే అయ్యింది, కిందకి డ్రాప్ కూడా అయ్యింది, మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి అని అయితే నాకు డాక్టర్ అయితే చెప్పారు. సో ఈ మధ్య గ్యాప్లో నేనైతే ఏం చేశాను అంటే ఖచ్చితంగా వాకింగ్ అనేది చేశానండి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి రావడానికి అయితే చేశాను. మీరు కూడా 34 వారాల్లో కనుక ఉంటే, ఇంకా బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లో కనుక రాకుండా ఉంటే మీరు కూడా డైలీ వాక్ చేయటము, మెట్లు అనేది ఎక్కి దిగటము, స్క్వాడ్ ఎక్సర్సైజెస్ ఇట్లా వంగి లేచే స్క్వాడ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి అయితే వస్తుందండి 36 వీక్స్ కల్లా. ఇంకా ఇంకొక 1 వీక్ అయితే బేబీ అనేది కిందకి డ్రాప్ అయ్యి పెల్విక్లో తల అనేది ఫిక్స్ అయితే అవుతుంది, మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయితే అవుతుందండి. మీ ప్రయత్నం అనేది మీరు ఖచ్చితంగా చేయాలి. మీరు అలానే కూర్చొని ఉండిపోతే బేబీ అనేది ఖచ్చితంగా సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి అనేది టర్న్ అయితే అవ్వదండి. సో ఈరోజు వీడియో తెలుసుకున్నాం కదా, 34 వీక్స్ తర్వాత కూడా బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లోకి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదంతా మీ మీదే ఆధారపడి అయితే ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.